హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొన్న కంచిలో కొన్ని శారీస్ తీసుకున్నామని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా. అందులో ఒకదానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకుందామని నేను మా చెల్లి భీమవరం గునుపుల్లో ఉన్న సత్య మగ్గం అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు రాబోయే సీజన్ అంతా కూడా పండుగలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, సో మీకు ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. రండి లోపలికి వెళ్ళాక చాలా విషయాలు మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళగానే బ్లౌజ్ డిజైన్ చేసుకుంటూ బిజీగా కనిపించారు కదా, తనే సత్య. తన దగ్గర వర్క్ చాలా బాగుంటుంది. మా చెల్లి మ్యారేజ్కి కొన్ని బ్లౌజెస్ మగ్గం వర్క్ ఇక్కడే డిజైన్ చేయించాము. తన వర్క్ కానీ తను వాడే కుందన్స్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటాయి. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే తీసుకుంటుంది. సో ఇక అప్పటి నుంచి ఏమన్నా చేయించాలి అన్న ఇక్కడే చేయిస్తూ ఉంటాము. తను ఫస్ట్లో మగ్గం వర్క్ ఒకటే చేసేది, అంటే అప్పట్లో అన్ని మగ్గం వర్క్లే కదా. రాను రాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి. అందుకే తను కూడా అప్డేట్ అయ్యి ఈ మిషన్ తీసుకుంది. దీని కాస్ట్ వచ్చి 3,80,000 అయిందంట. యాక్చువల్గా ఈ మిషన్ చెన్నై నుండి వస్తుంది, అయితే సత్య విజయవాడ ఏజెంట్ ద్వారా తెప్పించుకుంది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మిషన్ రిపేర్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటారన్నట్టు. మనం మిషన్ తీసుకున్న తర్వాత 1 డే వాళ్ళు మనకి డెమో కూడా ఇస్తారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునే లేడీస్కి ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది. అలాగే ఇలాంటి మిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇక దాని గురించి పక్కన పెడితే తను చేసిన కొన్ని వర్క్స్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓన్లీ వర్క్ చేసి ఇవ్వడమే కాకుండా మీకు కావాలంటే బ్లౌజెస్, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఆన్లైన్లో మీకు నచ్చిన ఏ డిజైన్ చూపించినా తను చేసిస్తుంది. సత్య వాడే పూసలు, కుందన్స్, అద్దాలు ఇలాంటివన్నీ కూడా మంచి క్వాలిటీయే యూజ్ చేస్తుంది. కాబట్టి పూసలు విరిగిపోతాయని, ఊడిపోతాయని, కుందన్స్ కలర్ పోతాయని అస్సలు భయపడక్కర్లేదు. అలాగే మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సత్య ఫోన్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ వేరియేషన్ కూడా కంపేర్ చేసుకోండి, డెఫినెట్గా రీజనబుల్గానే ఉంటాయి. ప్రెజెంట్ తను కొన్ని స్కూల్స్కి, హాస్పిటల్స్ కూడా ఎంబ్రాయిడరీ లోగోస్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అయినా సరే చాలా కూల్గా, ప్లెజెంట్గా మనల్ని రిసీవ్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా బ్లౌజెస్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు అన్నీ కూడా కట్ వర్క్, నెట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇంతవరకు మేమైతే నెట్ మోడల్ అసలు ట్రై చేయలేదు. అందుకే ఈసారి నెట్ మోడల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాము. మా చెల్లి హైదరాబాద్లో ఉంటున్నా కూడా బయట ఎక్కడ కూడా చేయించదు. భీమవరం వచ్చినప్పుడు ఇక్కడే వర్క్ చేయిస్తూ ఉంటుంది తిన దగ్గరే. మేము చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్, లాంగ్ డ్రెస్సెస్, అలాగే లెహంగా బ్లౌజెస్ ఇంకోసారి ఎప్పుడైనా మరో వీడియోలో షేర్ చేస్తాను. మేము ఇలా బ్లౌజెస్ చూస్తూ మీకు ఇవన్నీ చూపించాలని వీడియో తీసుకుంటున్నాము. ఈలోపు రెడ్ లైట్ వెలుగుతూ సౌండ్ చేస్తూ మిషన్ ఆగిపోయింది. దారం తెగిపోయినప్పుడు ఇలా రెడ్ లైట్ వెలుగుతుందట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి దీని గురించి అడిగితే చెప్తుంది తిను. పోయినప్పుడు కొంచెం ఎదరికి వెళ్ళిపోతుంది కదా, బ్యాక్ చేసుకోవాలి మైనస్. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇది నీడిల్స్. ఓకే, కింద కలర్స్ 12 నీడిల్స్. ఏ కలర్ లో థ్రెడ్ ఉంటే మంది అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ జరీ కావాలి. జరీ వచ్చి 11లో ఇచ్చాను, 11 పెట్టుకున్నాను. ఫ్రేమ్ మీద పెన్ డ్రైవ్ నుంచి పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకోవాలి. ఫ్లవర్ పెన్ డ్రైవ్. ఓకే ఓకే. పెన్ డ్రైవ్ లోకి వెళ్తే డిజైన్స్ ఉంటాయి. మనం ఏ ఫోల్డర్ లో సెలెక్ట్ చేసుకున్నామో ఓకేనా. అప్పుడు పెట్టుకున్నాక తర్వాత డిజైన్ ఫ్రేమ్ మీదకి వచ్చాక మనం మెజర్మెంట్ ని బట్టి ఎక్కడుందో అక్కడ గీసుకోవాలి. ఓకే ఓకే. ఆ డిజైన్ మన ఫ్రేమ్ లో ఎక్కడికి సెట్ మార్కింగ్ గీసుకున్నామో అక్కడ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్నాక కలర్స్ ఇచ్చుకోవాలి. కలర్స్ ఇది థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇది నీడిల్స్, ఇవి థ్రెడ్స్. ఓకే ఓకే. థ్రెడ్స్ తీసుకోవాలి. ఈ డిజైన్ లో 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సారీలో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ లో ఒకటి బ్లౌజ్ వచ్చేసింది గ్రీన్, ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ, గోల్డ్. బ్లూ వచ్చి 5 నెంబర్ లో పెట్టి 5 నెంబర్ నీడిల్ ఎక్కించుకున్నాను. ఓకే. గోల్డ్ 11 కలర్.
11 నీడిల్ అలా నెంబర్లు పెట్టుకున్నాం. అప్పుడు బ్లూ మనకి డిజైన్ గీసుకున్నప్పుడు చూసుకుంటే ఏ కలర్ పికాక్ వచ్చేటప్పటికి బ్లూ బాగుంటది, అవుట్ లైన్ వచ్చేటప్పటికి జరీ, అలా కలర్ లో శారీని బట్టి మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఓకే కొట్టుకుంటాం. 6 నీడిల్స్ కి థ్రెడ్స్ ఇచ్చేయండి. ఓకే కొట్టుకుంటే ఫ్రేమ్ మీదకి వస్తుంది. ఓకే బటన్ స్టార్ట్ అంటే ఇందాక రన్నింగ్ లో ఫస్ట్ 3 నీడిల్స్ కుట్టేసింది కాబట్టి 4th నీడిల్. వర్క్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా విజయవాడ నుంచి తెప్పించుకుంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి లుక్ వేసేసి మా శారీ దగ్గరికి వెళ్ళిపోయాము. పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ ఇది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇది లైట్ కలర్ పర్పుల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ డిజైన్ కోసం ఫోన్లో మోడల్స్ చూపిస్తుంది. మేము ఏ వర్క్ చేయించుకున్నాం, బ్లౌజ్ ఎలా వచ్చింది, దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.